నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ విత్ తెలుగు. నేను బబిత. జనవరి 30న దేవగుడి అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. అయితే దేవగుడి సినిమా గురించి మాట్లాడడానికి మనతో పాటు టీం ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో ఆల్, నమస్తే సార్. 2016 అనుకుంటా సినిమా ఒకటి వచ్చింది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ దేవగుడితో వస్తున్నారు. సో ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు? అంటే గ్యాప్ రావడానికి సో మెనీ రీజన్స్ అండి. ఇప్పుడైతే ఒక మంచి ప్రాజెక్ట్ చేసి ముందుకు వచ్చాం, వెరీ కాన్ఫిడెంట్, ఇక టెన్షన్స్ ఏం లేవు. సార్ ట్రైలర్ చూస్తే మాత్రం నిజంగా చెప్పాలంటే ఒక జాన్రా గుర్తొచ్చింది. అంటే సమరసింహారెడ్డి, ఇంద్రా సినిమా చూస్తున్నప్పుడు అంటే యాజ్ అ కిడ్స్గా మేము ఆ సినిమాలు చూసి పెరిగాం కాబట్టి ఇప్పుడు ఆ ట్రైలర్ చూసిన తర్వాత మాకు ఆ ఫీల్ వచ్చింది. అంటే సినిమా ఎలా ఉండబోతుంది అనేది మీరు ఆ ట్రైలర్లో చూపించారు. సో నిజంగానే అలా ఉండబోతుంది అంటే ప్రేక్షకులు కూడా ఇప్పుడు యాజ్ అ వ్యూవర్స్గా మాకు ఆ ఫీలింగ్ వచ్చిందనమాట ఆ ట్రైలర్ చూసినప్పుడు. సో నిజంగానే సినిమా అంత పవర్ఫుల్గా ఉండబోతుందా అని అంటే మీ మాటల్లో ఏం చెప్తారు? అంటే దానికి గతంలో రాయలసీమ ఫ్యాక్షన్ స్టోరీస్ ద గ్రేట్ డైరెక్టర్స్ చాలామంది హీరోస్ చేశారు. ఇది డిఫరెంట్ అండి. మేబీ ద టచ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో ద ప్యూర్ ఫ్రెండ్షిప్ చిన్నప్పటి నుంచి ఊహ తెలకముందు నుంచి చివరి దాకా వాళ్ళ ప్రయాణంలో అంత ప్యూర్ ఫ్రెండ్షిప్, ఇంటర్వల్ బ్యాంక్లో విడిపోయే కొన్ని రీజన్స్, వాళ్ళు మళ్ళీ క్లైమాక్స్లో ఎలా కలిశారు అన్నది ఈ మధ్యలో చాలా వేరియేషన్స్ తోటి వెళ్తూ ఉంటుంది. వెరీ ఎగ్జైట్మెంట్గా ఉంటుంది, సస్పెన్సివ్గా ఉంటుంది. ఓకే, అండ్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అని కూడా చెప్తున్నారు. అయితే నిజంగా అంటే చాలా సెన్సిటివ్ టాపిక్స్ అనే చెప్పాలి. కాస్ట్ గురించి కూడా ఇందులో రాబోతుంది అనేది అయితే అర్థమవుతుంది. సో వీటిని ఎలా హ్యాండిల్ చేశారు సార్? అంటే ఎలా ఉండబోతుంది? హ్యాండ్లింగ్ ఈజ్ పెద్ద కష్టమేం కాదండి. స్క్రీన్ ప్లే ఈజ్ వెరీ టైట్, వెరీ ఎగ్జైట్మెంట్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ట్రైలర్ ఎంత స్పీడ్ ఉందో సెకండ్ హాఫ్ మూవీ అంత స్పీడ్ ఉంటుంది. మోర్ ఎవర్ రియల్ ఇన్సిడెంట్స్ అంటే బేస్డ్ ఆన్ దట్ రాయలసీమతో పాటు ఎవ్రీవేర్ ఇన్ ఇండియా దాదాపుగా జరుగుతూనే ఉన్నాయి. సో అక్కడ కొద్దిగా పెయిన్ ఫీల్ అయ్యి టు చేంజ్ సంథింగ్ అని ఒక అలా అనిపించింది, ఒక స్పార్క్ పాయింట్. సో మనుషులు మార్చాలా అన్నది కాదు కానీ బాధ వేసి తీసాం. సో రియలైజేషన్ ఈజ్ నీడెడ్ అని అనిపించింది. దట్ రియలైజేషన్ విల్ బి ద దేర్ ఇన్ ద మూవీ. అంటే నిజంగా చెప్పాలంటే కూడా ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడే కొంచెం కాస్ట్ గురించి కానివ్వండి, కమ్యూనిటీస్ గురించి కానివ్వండి, అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. సో ఆ ఇష్యూని ఎలా ఎలాబరేట్ చేశారు అని అంటే ఎలా ఉండబోతుంది అని అనుకోవచ్చు? ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు, అంటే జ్ఞానం పెరిగే కొద్దీ ఇవి తగ్గాలి, తగ్గట్లేదు. ద వెపన్ ఈజ్ ఓన్లీ చేంజ్డ్. అంటే రాతియుగంలో ఉన్న స్టోన్ ఈజ్ చేంజ్డ్, పాలిష్డ్ అయింది, గన్స్గా మారింది, రకరకాలుగా మారి ఇప్పుడు రాకెట్ యుగంలోకి వెళ్ళిపోయాం. బట్ అక్కడ స్ట్రక్ అయిపోయిన మైండ్ సెట్లోనే ఇప్పటికీ ఉండడం అన్నది బాధాకరమైన విషయం. సో థింక్ యువర్ సెల్ఫ్. సార్ నిజంగా చూసుకుంటే రఘు కుంచే గారిని ఎంత సాఫ్ట్ పర్సన్ సార్. తను పాట పాడుతుంటే కూడా ఎంత సూదింగ్గా అనిపిస్తుంది. తన వాయిస్ కానివ్వండి సార్, మీరు ఉండే విధానం కూడా యాజ్ అ పర్సన్ వి నో యూ. సో అంత సాఫ్ట్ పర్సన్ని ఇంత రగ్డ్గా ఎలా చూపించాలనిపించింది సార్? అదే స్పెషాలిటీ, అదే స్పెషాలిటీ. అదే అంటే యాక్చువల్గా చెప్పాలంటే యాక్టర్ అండి, ఏదైనా హ్యాండిల్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. గతంలో ఆయన కొన్ని చూశాను. అవునవును. సో ఈయన అయితే చేయగలరు అనిపించింది. యూనిక్గా ఉంటారు, ఇట్లాంటి సిమిలర్ రోల్ ఎప్పుడు చేయలేదు. సో కొత్తగా ఉంటుంది మూవీకి, ప్రేక్షకులు కూడా అనుభూతి చెందుతారు. ఈ మూవీ తర్వాత చాలా బిజీ అయిపోతారు సార్, నో డౌట్ ఇది. ఓకే సార్, వి ఆర్ సీరియస్లీ వెరీ ఎక్సైటెడ్. చాలా బిజీ అవుతారు. నెక్స్ట్ ఇంకొక ఎరా లాగా అవుతుంది. ఇదివరకు ఉన్నది వేరు. ఓకే, ఇప్పుడు ఎందుకంటే దీని తర్వాత ఇంకో పెద్ద మూవీ వస్తుంది సార్దే. ఓకే, అప్డేట్ రివీల్ చేసేసారు. ఓకే సార్, నిజంగానే మిమ్మల్ని చూడడానికి మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. అంటే యాజ్ అ పర్సన్ వి నో యూ, పలాసాలో చూసాము, అంతకుముందు రవితేజ గారి సినిమాలో కూడా ఒక కామెడీ టచ్లో కనిపించారు మీరు. పలాసాలో కూడా ఒక మంచి క్యారెక్టర్లో కనిపించారు. కానీ ఇందులో వచ్చేసరికి ఒక అసలు నిజంగా ఎంత ఎక్సైటెడ్గా ఉన్నామంటే మిమ్మల్ని స్క్రీన్ మీద చూడడానికి, ట్రైలర్లో మిమ్మల్ని చూసిన తర్వాత. సో మీకు ఈ స్టోరీ మీ దాకా వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్? ఏమనుకున్నారు? చాలా ఎక్సైటెడ్గా వచ్చి నిజంగానే అంటే ట్రాన్స్ఫర్మేషన్ అసలు నిజంగానే. ఆర్టిస్టులు మనం జనరల్గా ఎలాంటిదంటే ఆర్టిస్ట్ ఒక 40% చేస్తే
ఒక 60% మ్యూజిక్ లేబుద్ది. ఎగ్జాక్ట్లీ, నిజంగా. మ్యూజిక్ ఉంటే పవర్ అలాంటిది. అవును. సో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది అంత హెవీగా పడేటప్పటికి ఆ క్యారెక్టర్ ఇంకా ఫోర్స్ఫుల్గా పవర్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. చేసినప్పుడు ఇంత చేసామా అనే ఫీలింగ్ వచ్చింది బేసిక్గా. అవును, అవును. సార్ చేశారు 100%, 95% చేశారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంత బాగా కొట్టగలిగారు. లేదనుకోండి సో ట్రాక్ మిస్ అవుతుంది. వాళ్ళు ముందు ఫీల్ అవ్వాలి, యాజ్ ఎ మ్యూజిషియన్గా వాళ్ళ ఫెరోషన్స్ ఫీల్ అవ్వాలి, అయినప్పుడే ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది. అయితే అదర్వైజ్ డెడ్ బాడీస్కి ఎంత మ్యూజిక్ కొట్టినా ఇంకా ఉపయోగం ఉండదు. నిజమే. యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా పక్కన పెట్టుకొని మ్యూజిక్ డైరెక్షన్కి పక్కన పెట్టి యాక్టింగ్కి స్కోప్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ని సార్ ఈ లైఫ్లో కూడా ఈ విధంగా రానియండి, చూద్దాం, బాగుంటుంది కదా. ఓకే, అందరూ ఐటమ్ సాంగ్ చేశారు కదండి. అవును, ఒక సాంగ్ కూడా కంపోజ్ చేశారు. చాలా బాగా డ్రెస్సింగ్ కూడా అండి, అది షర్ట్లు, ఆ మెడలో వాటితోనే సగం మెయిన్ ఎక్కడ వస్తుందంటే అందులో సగం ఇది కోరమిసం. మీ లుక్ వల్లనే సగం ఒక తెలియని పౌరుషం మళ్ళీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నాకేమో బాలయ్య బాబు లాగా చూపించాలనుకున్నా, సారేమో యుఎస్ అంటారు, ఆస్ట్రేలియా అంటారు, చుట్టారు అంటారు, గడ్డం పెంచుకోరు. కరెక్టే సార్, అవి పెంచితే చాలా ఎక్సలెంట్ గా ఉండేది. అతను చుట్టది ఒకటే నేను చేయలేకపోయాను, ఎందుకంటే నాకు బట్ నిజంగానే సార్ అది తెలిసిపోతుంది. కాదు సార్, అంటే ఎంత ఛాలెంజింగ్ గా అనిపించింది ఇట్లా ఈ క్యారెక్టర్ ని మీరు ఓన్ చేసుకొని చేయడం. ఏంటంటే ఏదో అంటారు సరే ఒకసారి వస్తాం అనిసిన ఇది లైఫ్లో అవే తిప్పుతాయి కొంతమంది జీవితాన్ని ఒక్కొక్కసారి. ఇప్పుడు మీరు కలిసి ఉందాంరా అనే సినిమా వచ్చింది వెంకటేష్ గారిది, అప్పుడు దాకా ఉండే జయప్రకాష్ రెడ్డి గారు వేరు, ఆ సినిమా తర్వాత వచ్చిన జయప్రకాష్ రెడ్డి గారు వేరు. ఆ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇంకా రాయలసీమ ఫ్యాషనిస్ట్ అంటే జయప్రకాష్ రెడ్డి, ఆయన తర్వాత ప్రకాష్ రాజ్ గారు, అంత పూర్వం. అవన్నీ ఏంటంటే వాళ్ళకి చాలా తక్కువ అంటే వాళ్ళ కెరియర్లో వస్తుంటాయి మైల్ స్టోన్ క్యారెక్టర్స్ అంటారు కదా. సో అలాంటి క్యారెక్టర్ అంటే మనం చెప్పుకోవచ్చు ప్రౌడ్గా, ఈ పాత్ర పలానా సినిమాలో పలానా పాత్ర నేను చేశాను అని చెప్పుకునే పాత్ర. ప్లస్ ఆ యాస, భాష అంతా చాలా బాగా వచ్చిందండి. ఓకే, కానీ చాలా టఫ్ కదా సార్, అంటే ఆ యాసని పట్టుకొని మాట్లాడడము అనేది 100%. ఎందుకంటే ఇప్పుడు ఎమోషన్ క్యారీ చేయాలి, యాస మాట్లాడాలి, అట్ ద సేమ్ టైం బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా చూసుకోవాలి. టూ మెనీ ఆర్టిస్టులు, టూ మెనీ కాంబినేషన్స్, నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉండేవారు ప్రతి సీన్లో కూడా. పబ్లిక్లో ఉండేవి, రోడ్డు మీద ఉండేవి, ఊళ్ళ మధ్యలో ఒక సీన్ ఉంటుంది. ఒక సీన్లో ఒక డెత్ సీన్కి వెళ్తాను నేను ఊరిలో. ఆ రోజు అయితే మొత్తం ఊరంతా నా వెనుకున్నారు. నాకు ఎలా తెలిసింది ఆ విషయం, మా అసిస్టెంట్ ఓ మేడ ఎక్కి వాడు వీడియో తీసాడు ఇలాగా. సందు మొత్తం అన్ని సందులు జనాలు ఉన్నారు మొత్తం వెనక, మొత్తం అంత పెద్ద సెటప్ అది. అలాంటి సెటప్స్లో చేసామండి సినిమా. భలే ఉంటుంది, అంటే స్క్రీన్ మీద నిండుగా ఉంటుంది ఈ చివరి నుంచి చివరి దాకా. సార్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గకుండా చాలా గ్రాండియర్ లుక్లో తెలుస్తుంది. ఇప్పుడు ట్రైలర్ చూసినా, సాంగ్స్ చూసినా, టీజర్ చూసినా కూడా. అయితే ఫస్ట్ స్టోరీ రాసుకున్నప్పుడు వై అభినవ్, వై అను అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఒక డెబ్యూటెన్స్గా వీళ్ళనే తీసుకోవాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, యాజ్ అ సినిమా పర్సన్గా మీకంటూ కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి, మీకంటూ తెలిసిన పర్సన్స్ ఉంటారు. సో ఎవరి దగ్గరికైనా వెళ్ళి స్టోరీ చెప్పాలి అని అనుకొని అలా ఏవైనా జరిగిందా? లేదు అని అంటే ఫస్ట్ ఓన్లీ అభినవ్ ఆర్ అను అని అనుకున్నారా సినిమా? స్టోరీని నమ్ముకున్నాను, కంటెంట్, ఆ స్టోరీలో క్యారెక్టర్ని చూశాను. ఇక్కడ ఎట్లా అంటే దేవుడి వీరారెడ్డి క్యారెక్టర్కి వస్తే ఆయన హీరో, దేవుడి శ్వేతారెడ్డి కిందకి వెళ్తే ఆ అమ్మాయే దట్ హీరోయిజం ఉంటుంది. అలాగా ఆ ఇంట్లో పని చేసుకునే ఒక డ్రైవర్ కొడుకుగా ధర్మాన్ని చూస్తే ఆయన అలాంటి హీరో క్యారెక్టర్. పర్టికులర్గా స్టోరీ వాజ్ ద హీరో బికాస్ ఆఫ్ ఇక్కడ ఏమవుతుందంటే అండి, హీరో ఎవ్రీ ఇన్ని మినిట్స్ కనిపించాలా, ఎందుకంటే వాళ్ళ అభిమానులు అలా కోరుకోవచ్చేమో ఆఫ్ కోర్స్ పేరున్న వ్యక్తికి. సో మన కంటెంట్ని కూడా కొంచెం కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. మోర్ ఎవర్ ఐఎమ్ నాట్ ఏ సీనియర్ డైరెక్టర్, జస్ట్ నార్మల్ పర్సన్, ఏదో చేస్తున్నా. ఆమె జస్ట్ ఎల్కేజీ లెవెల్లో వెళ్ళే వ్యక్తిని. ఇప్పుడు నేను వాళ్ళని కన్విన్స్ చేసి నేను అనుకున్న తీలేనప్పుడు ఐ కెనాట్ ప్రూవ్ మై సెల్ఫ్. సో నాకు కటౌట్ ఒకటి, అందులో కంటెంట్కి తగ్గ కటౌట్ కావాలి, ఆ గ్రామీణ ప్రాంతానికి తగ్గ హీరోయిన్ కావాలి. సో నేను ఫ్రెండ్లీగా చేయించుకోగలగాలి. వాళ్ళకి యాక్టింగ్ స్కిల్స్ ఉంటే చాలు. మోరెవర్ వాళ్ళు థియేటర్కల్ చేసి ఉండాలి. కండిషన్ ఇద్దరు చేశారు, ముంబైలో ఆ అబ్బాయి, పూణేలో ఈ అమ్మాయి చేయటం. ఇంకా ఎందుకంటే ఇప్పుడు
మేడ్ ఇన్ ముంబై, మేడ్ ఇన్ పూణే, మేడ్ ఇన్ పలాసా. ఆల్ మిక్స్. యాక్టర్గా పలాసాతో అంటే సార్ మీరు అంతకు ముందు కూడా రవితేజ గారి సినిమాలో ఒక చిన్న క్యామియోలో కనిపించారు. అవి సీరియస్ తీసుకొని చేసింది కాదండి సార్. పూరి గారి సినిమాలు అవి కూడా పూరి గారి సినిమాల్లోనే కనిపిస్తుంటాయి అప్పుడు సరదాగా. అరే ఇలా అలా వేసామని తప్పితే అదే ఫుల్ టైం అని అనుకోలేదు నేను బేసిక్గా. పలాసాలో కూడా ఎవరో యాక్టర్ రాకపోతే ఆ రోజు ఆ క్యారెక్టర్ రాదు ఏం చేయడు ఆయన డైరెక్టర్ బలవంతంగా. ఓకే, కానీ ఆ సాంగ్ కూడా సినిమా కూడా జనాల్లోకి ఎంత బాగా వెళ్ళిందంటే మీరు పలాసా అని అంటున్నారు కానీ ఇప్పటికీ మాకు గుర్తుంది మీరు అంత చిన్న క్యామియో అంత కామెడీ క్యారెక్టర్ చేసినప్పుడు కూడా మిమ్మల్ని ఫుల్ లెంత్ సినిమాలో కూడా చూడాలి అని అనుకున్నారు. అంటే బీయింగ్ అ మ్యూజిక్ డైరెక్టర్, మీ మ్యూజిక్ డైరెక్టర్ జర్నీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మీరు ఎలా మ్యూజిక్ నేర్చుకున్నారు అనే దాన్ని కూడా ఒక చిన్న స్టోరీ చెప్పారు మీరు ఏదో ఇంటర్వ్యూలో. మీ ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళడానికి మధ్యలో ఒక ఊరు దాటి వెళ్ళాలి, చెట్టు పైన దయ్యం ఉంటుంది అని అంటే పాటలు పాడుతూ వెళ్ళేవాడిని నేను, భయంతో నేర్చుకున్న సంగీతం అని కూడా చెప్పారు మీరు. సో అక్కడి నుంచి టర్న్డ్ ఇన్ టు యాక్టర్ అంటే ఇది అనుకున్నదేనా లేకపోతే అలా జరిగిపోయిందండి? జరిగిపోయిందండి. ఇలాగే ఇది ఎవరు అన్నారు మన మన దేవగుడి ట్రైలర్ ఫంక్షన్లో కూడా జర్నలిస్ట్ సోదరుడు అన్నాడు, ఇంకో మెట్టెక్కిస్తుంది నిన్ను రఘు ఇది అని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ అన్నారు ఈ మాట. ఈ పాత్ర అంటే నాగేంద్ర గారు జస్ట్ ట్రైలర్ చూసే వాళ్ళు చెప్పగలిగారు వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్పగలిగారు. అయితే రఘు కుంచే గారు యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా చూసాము అండ్ యాజ్ అ యాక్టర్గా ఇప్పుడు చూడబోతున్నాను. మిమ్మల్ని మీరు ఎందులో ది బెస్ట్ అనుకుంటే ఏంటి ఏదని చెప్తారు? ఏ పని అయినా చేసే ప్రతి పని చిన్నదైనా పెద్దైనా మనం బెస్ట్ చూపించడానికి ప్రయత్నం చేయాలి. అది మ్యూజిక్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. కానీ చేసేది కొంచెం ఆనెస్ట్గా మనం కొంచెం దర్శకుడు చెప్పినట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా చేయగలిగితే ఇప్పుడు బెస్ట్ అవుతుందండి ఏదైనా. ఓకే, అండ్ మీకు ఉన్న రిలేషన్ పూరి గారితో కానివ్వండి, రవితేజ గారితో కానివ్వండి చాలా మంచి రిలేషన్ ఉందనేది అయితే తెలుస్తుంది. సో ఫ్యూచర్లో వారితో ఏమైనా సినిమా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఉండదు అని ఏం లేదు, ఉంటుంది ఒక్కొక్కసారి. ఆ టైం అంతే సడన్గా స్టార్ట్ అవుతాయి ఏదైనా. ఇప్పుడు బంపర్ ఆఫర్ సినిమా కూడా నేను మ్యూజిక్ డైరెక్టర్ కాదు, వేరే మ్యూజిక్ డైరెక్టరే. కానీ టక్మని ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇబ్బంది పెట్టారని పూరి వచ్చి ఎవరైనా నువ్వు చేశారా అన్నాడు, చేశాను. అలాగే దేవుడు చేసిన మనుషులు ఇచ్చేశారు. అట్లా అంతే, ఇవన్నీ అనుకోకుండా జరుగుతుంటాయి అంతే ఇవన్నీ. ఓకే, అండ్ అభినవ్ గారు సినిమాల్లోకి రావడం అనేది ప్యాషన్ అనేది అర్థమవుతుంది, ఎందుకంటే యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి మరీ నేర్చుకొని సినిమాల్లోకి వచ్చారు. సో హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తారండి? డాన్స్లో చిరంజీవి గారు, ఓకే, తమిళ్లో రజనీకాంత్ గారు. ఓకే, మీ డాన్స్ ఆల్రెడీ చూసాము, అంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లాగా చేసేస్తున్నారు. సో సినిమాలో ఈ సినిమా మీకు ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటే ఏం చెప్తారు? సినిమా ఛాన్సే ప్లస్ అండి. ఇంకా ఓకే, ఛాన్స్ రావడం ప్లస్. ఓకే, అదే నాకు ఎక్కువ అనిపించింది. మీకు ఎవరైనా కాంప్లిమెంట్ చేశారండి ఇప్పటి వరకు? అంటే కేజీఎఫ్ లుక్, కేజీఎఫ్లో యష్ లాగా కనిపిస్తున్నారు అంటే నిజంగానే చూస్తుంటే కూడా అలాగే అనిపిస్తోంది. సో ఇప్పటి వరకు మీకు ఎవరైనా చెప్పారా ఈ విషయం? అవునా, అంటే సీరియస్గా సార్ చూడగానే ఆ లుక్ అలాగే అంటే నిజంగానే యష్ కూడా కేజీఎఫ్ వచ్చే వరకు కూడా ఎవరికి తెలుగు ప్రేక్షకులకి తెలీదు అసలు. కేజీఎఫ్ తర్వాత యష్కి, ఇప్పుడు యష్కి అసలు చాలా. సో అలాగే మీరు కూడా రావాలి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చెప్పాను నేను. ఓకే, సో యువర్ లుక్స్ లైక్ ఏ కేజీఎఫ్ హీరో అన్న. ఓకే, సో చిరంజీవి గారు ఈజ్ మోస్ట్ ఫేవరెట్ హీరో ఫర్ ఎవ్రీ వన్. సో ఆయనలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటండి? అంటే అదే ఒక దగ్గర ఒక చిన్న స్టోరీ చెప్తాడు. ఒక కప్పలన్నీ ఒక దగ్గర ఉంటే, బావిలో కప్పలన్నీ అవన్నీ అక్కడ ఉంటే ఒక కప్ప మాత్రం ఎక్కుతూ ఉంటుంది, మిగతావన్నీ ఎక్కుతుంటే పడుతుండే అంట. ఒక కప్ప మాత్రం ఎక్కుతూనే ఉంటే అందరూ పట్టుకొని లాగడానికి ట్రై చేసినా అది వెళ్ళిపోతుంటుందంట. అదొక్కటే పైకి ఎక్కి వెళ్ళిపోతుందంట. ఏంటంటే అది చెవిటి కప్ప. సో మనకి ఆ చెవిటి కప్ప ఏదైతే గమ్యాన్ని వెళ్తుందో అలానే మనం కూడా ఉండాలి. మనం గమ్యం వైపే వెళ్ళాలి ఎప్పుడైనా. పక్కనోడు చెప్పింది ఏది పట్టించుకోకండి, మీకు నచ్చింది మీరు చేయండి, మీ ఆ పాత్రలోనే వెళ్ళండి అన్నాడు. సో నాకు కొన్ని చిరంజీవి చెప్పే గారు కొన్ని చాలా ఇంట్రెస్టింగ్గా నచ్చుతాయి. సో నాకు మా మైండ్లో ఆ స్టోరీ ఇంకా ఉంది బికాజ్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్. ఓకే, అండ్ ఎక్కడో మొగల్తూరులో పుట్టి ఇండస్ట్రీకి వచ్చి ఇంతమంది టెక్నీషియన్స్, ఇంతమంది హీరోస్ని క్రియేట్ చేయడం అంటే నిజంగానే యా
సో దాట్స్ అ వెరీ గ్రేట్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. అయితే అను గారు, మీకు మీ ఇన్స్పిరేషన్ అండ్ మీరు సినిమాల్లోకి రాకముందు వాట్ ఈస్ అను అని అంటే ఏం చెప్తారు? ఏం లేదండి, నేను యాక్చువల్లీ 2022లో ఏపీఎన్ తెలంగాణ ప్రిన్సెస్ అయింది. ఆ తర్వాత మోల్డింగ్ చేశా, యాడ్స్ అవి చేశాను. ఒక కాల్ వచ్చింది, ఇలా మూవీ ఉంది చేస్తామని. సో నేను అలా వెళ్ళి ఇంకా ఒక్కసారి ఇటు వచ్చాను కదా, ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంకా ఇప్పటి వరకు చేసే మూవీస్ అన్నింటిలో కన్నా నాకు వచ్చింది దేవగుడి శ్వేతారెడ్డి క్యారెక్టర్ బెస్ట్ అనిపించింది. నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను, లిటరల్లీ నిద్ర కూడా పోవట్లేదు, ఎప్పుడు వస్తుంది 30th ఎప్పుడు వస్తుంది అని. అదే చెప్పా సార్ కూడా. ఇంకొకటి, మూవీ అంటే ఇప్పటి వరకు సార్కి చాలా ఇష్టం అనేది తెలిసింది షూట్లో, కానీ ఇంత ఫ్యాషన్ ఉంటుందని నాకు ప్రమోషన్స్లో ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ అయిన కర్నూలు, కడప, చిత్తూరు, చాలా మొత్తం విజయనగరం, శ్రీకాకుళం, అమలాపురం వరకు అసలు సార్ ఒక్కరే సింగిల్ డ్రైవ్ మమ్మల్ని తీసుకెళ్తూనే ఉన్నారు. అమ్మ ఇంత హార్డ్ వర్క్, మేము హార్డ్ వర్క్ అనుకున్నాం కానీ చేసేటప్పుడు మాదేం లేదు, సార్ పక్కన మాది చాలా చిన్న పాయింట్ అనిపించింది. అసలు ఒక్కరే డ్రైవర్ ఉండరు, సారే డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లారు అందరినీ. మార్నింగ్ 6కి 5కి లేస్తే నైట్ 10 వరకు మాకు డ్రైవింగ్లోనే ఉండేవారు. మాకు కూర్చోవడమే కదా, జస్ట్ కాలేజ్లోకి వెళ్ళి మాట్లాడడం అంతే ఉంటుంది. కానీ ఆయనకి ఈ వేరే బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతుంది, డ్రైవింగ్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. అయితే అను గారు అసలు అయితే అను గారు, మీకు ఎవరైనా చెప్పారా మీరు కూడా చూడడానికి అంజలి లాగా ఉంటారు, హీరోయిన్ అంజలి లాగా అని? సార్ మీరే మళ్ళీ మీరు కూడా ఆ కాంప్లిమెంట్ ఏమైనా చేశారా, తను చూడడానికి అలా ఉన్నారు? పంపినప్పుడు నేను అదే అనుకున్నా, యాజ్ ఇట్ ఈస్ అంజలి లాగా ఉంది కదా, పిలిపిద్దామని. కోఇన్సిడెన్స్ ఏంటంటే తను కూడా రాజోల అమ్మాయి. అంజలి కూడా రాజోలా? మరి కజిన్ సిస్టర్స్ ఏం లేదు, అంటే మనిషిని పోలిన మనుషులు ఉంటారు, కానీ ఊరు కూడా సేమ్ వాళ్ళు. గ్రేట్. సో Jan 30th ఈ సినిమా రిలీజ్ అయ్యి మీకు కాసుల వర్షం కురిపించాలి, అలాగే డైరెక్టర్గా మిమ్మల్ని నిలబెట్టాలి అని అనుకుంటూ రఘు గారికి మంచి మంచి ఆఫర్స్ రావాలి అని కోరుకుంటూ మీ ఇద్దరికి కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.